హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఇదే ప్రపంచంలో అతి చిన్న దేశం, కేవలం 30 మంది నివాసితులు మాత్రమే. స్మాలెస్ట్ కంట్రీ. ప్రపంచంలో కొన్ని దేశాల్లో కోట్ల మంది ప్రజలు నివసిస్తుంటే మరికొన్ని దేశాల్లో లక్షలు ఉంటారు. అయితే మీకు తెలుసా, కేవలం 33 మంది నివసించే దేశం ఒకటి ఉంది అని? మరి ఆ దేశం ఏంటి, ఎక్కడ ఉంది, అంత తక్కువ మందితో ఎలా ఏర్పడింది, దీని చరిత్ర ఏంటి? ఇలా ఈ దేశం గురించి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి. అది అమెరికాలోని నెవాడా ఎడారిలో ఉన్న ఒక చిన్న స్వయం ప్రకటిత దేశం. దీన్ని ఏ దేశం అధికారికంగా గుర్తించలేదు, కానీ తనను తాను స్వతంత్ర సూక్ష్మ దేశంగా చెప్పుకుంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. మొలోసియాను 1977లో కెవిన్ బాగ్ అతని స్నేహితుడు ప్రారంభించారు. వారు తమ ఇంటిని కొత్త దేశంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. కెవిన్ ఇప్పటికీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. తన కుటుంబంతో కలిసి ప్రతిదీ నడుపుతున్నాడు. ఈ చిన్న దేశానికి దాని స్వంత జెండా, జాతీయ గీతం, కరెన్సీ, చట్టాలు కూడా ఉన్నాయి. 33 మంది నివాసితులు కెవిన్ కుటుంబానికి చెందినవారు. ఇది చిన్నదే కావచ్చు, కానీ ఇది చాలా చక్కగా నిర్వహించబడింది. మొలోసియాలో ఒక చిన్న దుకాణం, లైబ్రరీ, శ్మశాన వాటిక, కొన్ని అధికారికంగా కనిపించే భవనాలు ఉన్నాయి. కెవిన్, అతని కుటుంబం అన్నీ స్వయంగా చూసుకుంటారు. సందర్శకులు దేశాన్ని పర్యటించవచ్చు, కానీ 2 గంటలు మాత్రమే. అధ్యక్షుడు కెవిన్ వారికి వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేసి దేశ కథలను పంచుకుంటాడు. ఇది ఒక చిన్న పర్యటన, కానీ ఒక సందర్శకుడు ఎప్పటికీ మర్చిపోడు. పర్యాటకులు మొలోసియాలోకి ప్రవేశించినప్పుడు వారి పాస్పోర్ట్పై నిజమైన దేశాన్ని సందర్శించినట్లుగానే స్టాంపు వేస్తారు. స్వతంత్ర చిహ్నంగా మొలోసియాను సజీవంగా ఉంచాలన్నదే కెవిన్ బాగ్ కల. ఆయన తన దేశం కోసం చట్టాలు, జెండా, నియమాలను సృష్టించారు. ఆయన అభిరుచి 40 సంవత్సరాలకు పైగా మొలోసియాను కొనసాగించింది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం వంటి హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ.